నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా కేంద్రం బడ్జెట్ ను రూపొందించిందని వరంగల్ మండల అధ్యక్షుడు రజనీష్ పేర్కొన్నారు. వరంగల్ నగరం కాశీబుగ్గ జంక్షన్ లో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహణ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రజనీష్, హరీష్ శంకర్, ఎరుకుల రఘునారెడ్డి, మండపల్లి నాగరాజు, అల్లి అజయ్ బాబు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు రజనీష్, హరిశంకర్లు మాట్లాడుతూ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకి అనుకూలంగా కేంద్రం బడ్జెట్ రూపొందించిందని, వార్షిక ఆదాయం 12 లక్షలకు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని, రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నిధులు కేటాయింపులో తెలంగాణలో 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని, మహిళల సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించారని, స్మార్ట్ సిటీ పథకంతో 10,000 కోట్ల రూపాయలు వరంగల్ నగరాభివృద్ధికి కేటాయించారని, కేంద్రం జనరంజక బడ్జెట్ ను రూపొందిస్తే ప్రతిపక్షాలు వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నాయని ప్రజలు గమనించి రాబోయే కాలంలో బీజేపీని ఆదరించి మద్దతు తెలపాలని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. పేదల బడ్జెట్ ప్రవేశపెట్టిన నరేంద్ర మోదీ గారి నాయకత్వం. బీజేపీ జిందాబాద్, 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 జిందాబాద్. మాతాకి పేదల బడ్జెట్ ప్రవేశపెట్టిన నరేంద్ర మోదీ గారి నాయకత్వం. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో ఆశాజనకంగా ఉంది. దీనికి పేద మధ్య అడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపశమనం పొందే విధంగా ఉంది. ప్రజలందరూ హర్షిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు ప్రజలను పక్కదోవ పట్టిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ, విద్యార్థులకు ప్రతి గవర్నమెంట్ స్కూళ్లకు ఉచిత ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తుంది. అలాగే హెల్త్ సెంటర్లకు కూడా ఫ్రీగా వైఫై కల్పిస్తుంది. మన వరంగల్కు స్మార్ట్ సిటీ కింద 10,000 కోట్ల నిధులను కేటాయించింది. ముఖ్యంగా 12 లక్షల వరకు మనకు ట్యాక్స్ లేకుండా ట్యాక్స్ ఫ్రీ కల్పించింది. దీన్ని అందరూ హర్షించదగిన విషయం. అలాగే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టి మహిళలకు సంక్షేమ పథకాల కింద వాళ్ళకు లోన్లు ఇస్తూ పశు సంవర్ధకను వృద్ధి చేసే విధంగా లోన్లను ఇస్తారు. దీని ద్వారా తెలంగాణకు 50 లక్షల మంది రైతులకు లాభం చేకూర్చే విధంగా ఉన్నది. దీన్ని గమనించాము. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మోడీ గారిని, బీజేపీని బలపరచాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. కాశీబుగ్గ మండలంలో భారతీయ జనతా పార్టీ కాశీబుగ్గ మండలం తరఫున భారతీయ జనతా పార్టీ నాయకులం ఉన్నటువంటి అందరం కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటిదంటే, పేదల మధ్యతరగతి కుటుంబాలకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ రూపాన 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేనందున ఎంతోగానో హర్షణీయమైనటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ గమనించిల్లు. ఏదో పడని ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ఉందో వాళ్ళు పడక వాళ్ళకి ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తగినంత బుద్ధి చెప్పినటువంటి విషయం. ఇప్పటికి ఇంకా ఇలాంటి బడ్జెట్ ఎన్నో బడ్జెట్ ఇంకా చాలా ముందు సంవత్సరాలలో కూడా ఇంకా అన్ని ప్రతి ఒక్కటి ప్రవేశపెడతారు. కాబట్టి ప్రజలందరూ హర్షణీయంగా, ఆనందంగా
భారతదేశంలో ఉన్నటువంటి పేదలు మధ్యలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వెనుక నడుస్తా ఉన్నారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంటేనే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆలోచిస్తా ఉన్నారు. అప్రూప రజనీష్ నేత.